హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ అయితే చూద్దాం. ముందుగా తెలుగులో చూసుకుంటే 'లిటిల్ హార్ట్స్' మూవీ చూసుకుంటే మీకు ఈటీవీ విన్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా మీకు రొమాంటిక్ కామెడీ జోనర్‌కైతే చెందుతుంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'కిరీటి' మరియు 'శ్రీలీల' నటించిన 'జూనియర్' మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లోతో పాటు 'ఆహా' తెలుగులో అదేవిధంగా 'నమ్మ ఫ్లెక్స్‌లో' అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా చూసుకుంటే మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా ప్యూర్ ఒక పక్కా కమర్షియల్ మూవీలా అయితే ఉంటుంది. ప్యూర్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇక మూడో సినిమా చూసుకుంటే 'దర్శన్' నటించిన 'హౌస్‌మేట్స్' మూవీ అయితే మీకు జీ5లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇప్పుడు ఓన్లీ తెలుగు వర్షన్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా చూసుకుంటే హర్రర్ మరియు సెంటిమెంట్ డ్రామాకైతే చెందిన లాంటి అయితే మూవీ. ట్రైలర్ చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటా. ఇక తమిళ్‌లో చూసుకుంటే 'శివకార్తికేయన్' మరియు 'రుక్మిణి వసంత్' నటించిన 'మద్రాసి' మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా మీకు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌కైతే చెందుతుంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'బాలా' నటించిన 'గాంధీ కన్నాడి' మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా మీకు తెలుగు లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్‌గా ఉంటుంది. ఖచ్చితంగా క్లైమాక్స్ అయితే మిస్ కావద్దండి. అదేవిధంగా ఈ సినిమా వచ్చేసి ఒక సెంటిమెంటల్, ఎమోషనల్ డ్రామా మూవీ. ఇక మూడో సినిమా చూసుకుంటే 'శ్రద్ధ శ్రీనాథ్' నటించిన 'ద గేమ్ యూ నెవర్ ప్లే అలోన్' అనే ఒక సీరీస్ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ చూసుకుంటే మీకు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ 5 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సీరీస్ చూసుకుంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌కైతే చెందుతుంది. ఇక నాలుగో సినిమా చూసుకుంటే 'సీజన్ 2' ఎపిసోడ్ 3 మరియు 4 అయితే మీకు 'ఆహా' తమిళ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ చూసుకుంటే మీకు తెలుగుతో పాటు తమిళ్ లాంగ్వేజ్ కూడా అవైలబుల్‌గానే ఉంది. ఇక ఐదో సినిమా చూసుకుంటే 'నాళై నముదే' అనే ఒక మూవీ అయితే మీకు 'ఆహా' తమిళ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా మీకు తమిళ్ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా చూసుకుంటే ఒక సీరియస్‌గా ఒక సోషల్ ఇష్యూనైతే డిస్కస్ చేసే మూవీ. ట్రైలర్ చూడండి. చూసిన తర్వాత మూవీనైతే చూడండి. ఎందుకంటే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా. ఇక మలయాళంలో చూసుకుంటే 'మైనే ప్యార్ కియా' అనే ఒక మూవీ అయితే మీకు సింప్లీ సౌత్‌తో పాటు ప్రైమ్ వీడియో అండ్ లయన్‌గేట్స్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా చూసుకుంటే మీకు మలయాళం లాంగ్వేజ్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ 5 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా వచ్చేసి ఒక రొమాంటిక్ కామెడీ జోనర్‌కైతే చెందింది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'సాహసం'. ఈ సినిమా చూసుకుంటే మీకు తమిళ్ లాంగ్వేజ్‌తో పాటు తెలుగు లాంగ్వేజ్ కూడా మీకు అవైలబుల్‌గానే ఉంది. ఈ సినిమా వచ్చేసి ఒక క్రైమ్ డ్రామాకైతే చెందింది. కామెడీ కూడా ఉంటుంది. బట్ డిఫరెంట్ అటెంప్ట్‌గా అయితే ట్రై చేశారు. ఈ సినిమా మీకు సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక మూడో సినిమా చూసుకుంటే 'చెక్‌మేట్'. ఈ సినిమా వచ్చేసి మీకు జీ5లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా వచ్చేసి ఒక క్రైమ్ డ్రామాకైతే చెందింది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటుంది. ట్రైలర్ చూడండి. మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక కన్నడలో చూసుకుంటే 'రవిచంద్రన్' నటించిన 'గౌరీ శంకర' మూవీ అయితే మీకు సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా మీకు కన్నడ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా వచ్చేసి ఒక సైకలాజికల్ డ్రామాకైతే చెందింది. ట్రైలర్ చూడండి. సూపర్‌గా అయితే ఉన్నింది. నాకైతే నచ్చింది. ఇక హిందీలో చూసుకుంటే 'అనుష్క' నటించిన 'ఘాటి' మూవీ అయితే 'శీలావతి'గా అయితే డబ్ అయి అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'నయనతార' నటించిన 'అన్నపూర్ణి' హిందీ వర్షన్ మూవీ అయితే మీకు జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి మీకు వంట చుట్టూ తిరిగే ఒక డ్రామా. మూడో సినిమా చూసుకుంటే 'వైవ హర్ష' మరియు ప్రవీణ్ నటించిన 'బకాసుర రెస్టారెంట్'
హిందీ వర్షన్ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి ఒక సెంటిమెంటల్ హారర్ డ్రామాకైతే చెందింది. ఇదే ఈ వారం రిలీజ్ అయిన 5 లాంగ్వేజ్ చెందిన ఓటీటీ రిలీజ్ మూవీస్. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.